చేసారు ఇంతవరకు. ఇప్పుడు పిల్లలు మంచిగా చేస్తారు. ఎక్కడికైనా వచ్చి కూడా వాళ్ళు ఒడిబియ్యాలు పోస్తారు. మళ్ళీ నవరాత్రులకు కానీ మళ్ళీ వినాయకుని పెట్టినప్పుడు కానీ ప్రతి సంవత్సరం ఏదో ఒక దానికైనా మేము అందరూ వచ్చి ఇక్కడ మంచిగా పూజలు చేసుకుంటాము. పిల్లలకు కూడా ఏది అనుకున్నా కూడా అవి మంచిగా జరుగుతున్నాయి. ఓట్ల కోసం అయితేనేమో ఇంటింటికి వచ్చి కాళ్ళు పట్టుకుంటారు. మరి ఇంతవరకు కూడా మాకు ఈ లెటర్ వచ్చిందంటే ఒక్కరు కూడా స్పందించలేదు. మరి నాయకులకు మేము ఇంత ముందు ఓట్లు వేస్తామా వేయమా వాళ్ళే తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఇంత మంచిగా మేము పిల్లలు కానీ చిన్న పిల్లలు వచ్చి ఆడుకుంటారు ఇక్కడ. పిల్లలు అమ్మవారని మొక్కుతుంటారు. అట్లాంటప్పుడు కన్న తల్లి రొమ్ము గుద్దినట్టు చేస్తున్నారు వీళ్ళైతే. ఈ రాజకీయాలు ఈ సంవత్సరం నుంచే ఇట్లా జరుగుతున్నాయి. ఎప్పుడైతే కాంగ్రెస్ వచ్చిందో అప్పటి నుంచే ఇవన్నీ జరుగుతున్నాయి. టీఆర్ఎస్ 10 years అప్పుడైతే అందరికీ భయం ఉండే, ఏదానికి కానీ భయపడుతుండే. కానీ ఇప్పుడైతే విచ్చలవిడితనం అయిపోతుంది. ముందు జరిగిన విషయాలన్నీ మళ్ళీ బయటపడుతున్నాయి. ఇక్కడ చూడు, ఇప్పుడు సికింద్రాబాద్లో చూడు, అమ్మవారిని కాలు దండిండ్రంట. ఇక్కడనేమో మేము కులమత భేదాలు లేకుండా మేము చేసుకుంటున్నాము. అక్కడ చూడండి అట్లా చేస్తారు. ఎవరైనా తల్లిని అట్లా చేస్తారండి? వాళ్ళకు కూడా కన్న తల్లే కదా, అందరికి ప్రపంచం మొత్తం మన కన్న తల్లే కదా. అలాంటప్పుడు ఇట్లా చేస్తుంటే ఎంతవరకు న్యాయం అనుకుంటారు? ఇక వీళ్ళేమో మంచి నిద్రలు పోతున్నారు. ఒక్కరు కూడా కాంగ్రెస్ లీడర్లు ఏమైంది అని తెలియకుండానే ఉంటుందండి. ఇంతవరకు లెటర్ వచ్చింది తెలియకుండానే ఉంటుందా నాయకులకు? ఒక్కరన్నా వచ్చి మనం స్పందించాలి కదా, మమ్మల్ని అడగాలి కదా, ఏందమ్మా ఏం కథ ఇక్కడ ఏం జరుగుతుందని అడగాలి కదా. మీకు కష్టమే ఉందని. అమ్మవారికి నేను పెళ్లి చేసుకొని వచ్చినప్పటి నుంచి ఇక్కడ మొక్కుతుంటాం మేము. అది చిన్నగా వచ్చింది, చెయ్యిలాగా వచ్చింది. తర్వాత ఇద్దరు కలిసి చేసిర్రు, అది ఇంతవరకు వచ్చింది డబ్బులతోటి వేరేళ్ళతో. కానీ ఇప్పుడు సంవత్సరం గవర్నమెంట్ లేదే మాకు డబ్బులు పంపిస్తుందా? సంవత్సరం పండుగ చేసుకోవడానికి 40 ఇప్పుడు గత 10 years నుంచి మాకు డబ్బులు వస్తున్నాయి. మాకు సంవత్సరానికి 75,000 వస్తున్నాయి. అమ్మవారు గవర్నమెంట్ లేకుండానే వస్తున్నాయి మాకు. అట్లాంటప్పుడు ఇప్పుడు కొత్తగా ఏంటి రూల్స్ అన్ని పాటిస్తున్నారు? ఎంతవరకు న్యాయం అంటారు? ఇవి మేమైతే ఒప్పుకోము. ఎంతవరకు అయినా వెళ్తాము. మోడీ దగ్గరికి వెళ్ళమన్నా కూడా వెళ్తాము. ఆయన వచ్చినప్పుడు ఆయన కాళ్ళు పట్టుకుంటే మా అమ్మవారిని దగ్గర చేసుకోవాలంటే మేము కాళ్ళు కూడా పట్టుకుంటాం. కాళ్ళే కాదు ఇంకేమైనా చేయమన్నా కూడా చేస్తాం మేము. సరే, మా కుటుంబం ఏంటంటే గుడి మేము ఆర్భాటంగా నిలబెట్టుకున్నది కాదు, స్వయంగా ఒలిచింది. కాబట్టి నేను ఉన్నాను దానికి సాక్ష్యంగా. ఎందుకంటే చిన్నతనంలో పెంచినందుకు ఒకసారి వెళ్తే తీసేసాం, రెండోసారి తెలిసినప్పుడు మేమే దాన్ని శుభ్రం చేసుకొని కానీ చేసి అంతా చూపెట్టి చిన్నగా మామూలుగా కూడా కట్టుకొని గుండె పెట్టుకున్నాం. కానీ దాని అందరం పబ్లిక్ మొత్తం మా బస్సు మొత్తం కలిసి నిలబెట్టుకున్నది. అది సాక్షాత్ మేమే కావాలంటే ఆ గుడి ఇంటికంటే మేము విగ్రహం తెచ్చుకొని లేక పూజలు చేసి లేకపోతే అది తెచ్చి ఆర్భాటంగా నిలబెట్టుకోలేదు. అమ్మవారు వచ్చింది కాబట్టి ఆమెను మేము స్వయంగా నిలబెట్టి ఆమెను మొక్కుకున్నాం కాబట్టి అది మాకు మంచిగా జరుగుతున్నాయి కాబట్టి మేము ఆమెను వదులుకోదలుచుకోలేదు. దానికి ఏమైనా పర్లేదు, ఆమెను తీసేయాలనుకుంటున్నా అర్పించడానికి విధంగా అది ఎలా చేస్తారో అనేది మీరు అందరూ దయచేసి మా విన్నపం మాకు సహకరించింది కాబట్టి కోరుకుంటున్నాము. న్యూ మిర్జాలగూడ రేణుకా ఎల్లమ్మ దేవాలయం. ఈ దేవాలయం గత 40 సంవత్సరాల క్రితం తను స్వయంగా వెలిసినటువంటి దేవాలయం. అమ్మవారు తను స్వయంగా 2 సార్లు వెలిసినా కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏరియాను అశుద్ధంగా ఉండేది. ఇక్కడ వద్దులే అనుకొని మేము 10 సార్లు తీసేసిన అమ్మవారు మళ్ళీ వెలవడం వల్ల అప్పట్లో ఉన్న మా పెద్దలందరూ ఇక్కడ చిన్న గుడి ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 40 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు అమ్మవారి సేవలో మేము అందరం తరిస్తున్నాం. ఇప్పుడు రైల్వే వాళ్ళు మాకు గుడిని వేకేట్ చేయమని నోటీసులు పంపించారు. గుడిని వేకేట్ చేయడం ఏంటండి? గుడి అంటేనే మనిషికి ఆనందము, సంతోషము. ప్రతి ఒక్క మనిషి ఆనందాన్ని, సంతోషాన్ని తీసుకునే హక్కు ఎవరికి లేదు. కాబట్టి దయచేసి ఈ గుడిని ఎటువంటి ఆటంకాలు లేకుండా గుడికి మందం ఎంతైతే ఉన్నదో ఆ స్థలాన్ని గుడికి కేటాయించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని రైల్వే వాళ్ళను కూడా వేడుకుంటూ, అట్లాగే రాజకీయ నాయకులకు కూడా చెప్తున్నాను, ప్రతి ఒక్క రాజకీయ నాయకులకు అందరికీ అమ్మవారే ఆమె, మన ప్రతి ఒక్కరికి అమ్మవారే. కాబట్టి అందరూ కూడా అమ్మవారి కోసము వచ్చి అమ్మవారి కోసం తన వాయిస్ను వినిపించాలని వాళ్ళను మీ ద్వారా వేడుకుంటున్నాను.
మేము చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఇప్పటికి 45 ఇయర్స్ నుంచి అమ్మవారు ఇక్కడ వెలిసింది. మేము ఒకటే కోరుకుంటున్నాం ఏంటంటే దేవుడు మేము అక్కడ ఖచ్చితంగా పెట్టుకోవాలి, మేము పూజలు చేసుకోవడానికి మేము గుడి కట్టుకోలేదండి. ఇక్కడ అమ్మవారు వెలిసిందనే ఇక్కడ అప్పుడు ఆ కాలంలో పెట్టుకున్నారు దేవుణ్ణి. అదే ఏదో మేము దేవుడు పూజల కోసం కాదు కట్టింది, అమ్మవారు వెలిసినందుకే మేము కట్టించుకున్నాం. అందుకనే మేము ఒకటే కోరుకుంటున్నాము, మాకు దేవుడు పూజలు చేసుకున్న స్థలం మాకు ఇవ్వాలి అంతే. మేము ఎంత భక్తితోటి ఇక్కడ కాలనీవాసులము ఏ క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారికి పూజలు చేస్తుంటారు. ఇక్కడ ఇప్పటికి 3 జనరేషన్స్ అండి. అప్పుడు వాళ్ళంతా అయిపోయింది, తర్వాత జనరేషన్ ఇప్పుడు యూత్ అంతా మేమంతా కలిసి చేసుకుంటున్నాం పూజలు. అలాంటప్పుడు ఇంత మంచి కలిసి ఉండి అన్ని పండుగలు నవరాత్రులు కానీ బోనాలు కానీ 2 ఇయర్స్కి ఒకసారి అమ్మవారి కళ్యాణం కూడా ఎక్కడెక్కడి నుంచో జనం వస్తారండి. ఇక్కడ ఈ ఏరియాలో కానీ మల్కాజ్గిరి, ఆనంద్ బాగు, ఒక్కొక్కరు ఉప్పల్ నుంచి కూడా వస్తుంటారు. ఎందుకంటే రోజు మేము నిత్యం ఇక్కడ చూస్తుంటాం కాబట్టి అమ్మవారికి బోనాలు సమర్పించి వెళ్తుంటారు వారం కూడా. అంతా మహిమగల అమ్మవారి ఈమె. మాకు ఏ కష్టం వచ్చినా పొద్దున్న లేచినాక అమ్మవారికి దండం పెట్టుకొని మేము ప్రతి ఒక్కటి మేము అనుకున్న పని జరుగుతుందండి. అమ్మవారికి మొక్కంది మేము ఎక్కడ బయటకు కూడా వెళ్ళాము. అంతే సత్యమైన తల్లి ఈమె. మేము ఎంత మంచిగా అనుకున్నవన్నీ జరుగుతున్నాయి. మా కాలనీవాసులు కరోనా నుంచి మా కాలనీవాసులు ప్రతి ఒక్కరికి కరోనా వచ్చి ఎంత పెద్ద సిచ్యువేషన్లో ఉన్నారో మాకు తెలుసు. అట్లాంటిది మేము అందరం కాలనీవాసులు అందరం అమ్మవారికి వచ్చి పూజలు చేసుకున్నాం, వాళ్ళంతా బాగుండాలి. ఇప్పుడు అందరం బాగుంటాం గల్లీలో. అమ్మవారిని నమ్ముకున్నాం, ఆమె మాకు అప్పుడు మంచిగా చేస్తుంది. అందుకే ప్లీజ్ మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి, మేము ఏం గొడవలు చేయదలుచుకోలేదు. మేము పూజలు చేసుకునే స్థలం మాకు ఇస్తే మేము చాలండి, మేము అదే మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో యాక్చువల్గా మాకు ఆల్మోస్ట్ నోటీస్ వచ్చి కూడా 2-3 వీక్స్ అవుతుంది. సో 12కి వెకేట్ చేయమని చెప్పేసి. సో యాక్చువల్లీ స్టార్టింగ్ మేము ఆల్మోస్ట్ 40 ఇయర్స్ నుంచి నేను చూస్తున్నా. 40 ఇయర్స్ ముందు నుంచి కూడా అమ్మవారు వెలిసిన అమ్మవారిని కట్టారు. ప్రతిసారి మా వాళ్ళు ఎవరు వెళ్ళినా కూడా మేము చూసుకుంటాము, మీకు ఏం ప్రాబ్లం లేదు, మేము చూసుకుంటామని అన్నారు. మరి ఇప్పుడు వెకేషన్ నోటీస్ ఎందుకు పంపించారండి? ఇక్కడ ఏం పాడు చేయట్లేదు, ఎవరి ల్యాండ్ ఎవరేం పాడు చేయట్లేదు. ప్రతి ఒక్కరు కుటుంబంలాగా వచ్చి మా అమ్మవారు అందరు చేసుకోవాలి, ఒకరు చేసుకున్నా కూడా అందరు బాగుండాలని కోరుకునే వాళ్ళమే మేము అందరము. ఖాళీ గుడి దగ్గరికి వచ్చి పూజలు చేసుకున్నందుకు కూడా వెకేషన్ నోటీస్ పంపిస్తే మరి మేము అందరం ఏమైపోవాలి? చిన్నప్పటి నుంచి కూడా అమ్మవారికి ఇంకా మా ఇల్లు ఇలవేల్పులాగానే ఉండిపోయింది అమ్మవారు. ప్రతి ఇంటికి ప్రతి ఇంట్లో కూడా అమ్మవారే ఉంటుందనేసి అందరూ కోరుకుంటున్నారు. మరి ఎందుకు ఆ వెకేషన్ నోటీస్ ఎందుకు పంపించారండి? మీరు జస్ట్ ఖాళీ పూజలు చేసుకొని ల్యాండ్ కూడా అందరు నీట్గానే పెట్టుకుంటారు. ప్రతిరోజు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు గల్లీలో వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు చూసుకుంటారు. మీరు ప్లీజ్ మాకు న్యాయం చేయండి. జస్ట్ ఖాళీ ఏంటంటే మాకు అమ్మవారు పూజ చేసుకొని దినదినామి అమ్మవారు నిత్య పూజ చేసుకోవడానికన్నా మాకు పర్మిషన్ ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. పూజ చేసుకుంటున్నామండి. మా పూజకి మాకు ఎలాంటి ఆటంకం లేకుండా పర్మిషన్ ఇవ్వాలని అనుకుంటున్నాం. నమస్కారం అండి. ఇక్కడ మాది మిర్జాలగూడ ఎల్లమ్మ తల్లి గురించి మేము ధర్నా చేస్తున్నాం. మేము చాలా రోజుల నుంచి ఆల్మోస్ట్ 45 ఇయర్స్ నుంచి తరతరాల నుంచి అమ్మవారికి పూజలు చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు సడన్గా రైల్వే వాళ్ళు వచ్చేసి మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటామంటే మాకు అది ఎవరికి నచ్చలేదు. దయచేసి మా బాధ అర్థం చేసుకొని మా ఎల్లమ్మ తల్లికి మాకు పూజలు చేసుకునే అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము ఈ గల్లీ అన్న చాలా రోజుల నుంచి అందరూ డెవలప్ లేకపోయినా ప్రతి సంవత్సరం నుంచి ఎదుగుకుంటూ మేము వస్తున్నాము. మా పిల్లలందరికీ అమ్మవారు కూడా చాలా జాబ్స్ ఇచ్చారు. నా పరంగా చెప్పాలంటే నేను ఇప్పుడు 3rd కంపెనీలో వర్క్ చేస్తున్నాను. బట్ నాకు అమ్మవారిని ఏది మొక్కుకుంటే నాకు అమ్మవారు అది ఇస్తున్నారు. సో అమ్మవారు అంత మేము మొక్కుకున్నా మాకు చేసిన దయ చూపిస్తుంది కాబట్టి మేము అమ్మవారి కోసం పోరాడాలని అనుకుంటున్నాము. దయచేసి మా బాధ అర్థం చేసుకుంటే మా అమ్మవారిని అనుకుంటున్నాము, అర్థం చేసుకుంటాం. పూజ చేసుకుంటున్నామండి. మా పూజకి మాకు ఎలాంటి ఆటంకం లేకుండా పర్మిషన్ ఇవ్వాలని అనుకుంటున్నాం.